సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అమరావతికి ఓఆర్ఆర్ రోడ్లు అన్ని శాంక్షన్ చేసిందండి. అది నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో జరిగింది. అది దీనివల్ల ఏంటంటే లాభం ఏంటి? అక్కడ ఏమైనా ఇన్వెస్ట్ చేయొచ్చా? మీరు చాలా టఫ్ క్వశ్చన్ అడుగుతారండి. సడన్గా క్వశ్చన్ మీరు 1 year కోర్స్ 1 monthలో చెప్పమంటారు. క్రాష్ కోర్స్ అంటే ఇంజనీరింగ్. ఇప్పుడు మనం గత వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఏ స్టేజ్లో ఉందనేది మనం చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్తో ఐకమత్యంగా ఉన్నారు. చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఇన్ఫార్మ్డ్ బ్యాట్స్మెన్, క్రికెటర్లో బ్యాట్స్మెన్ ఉంటారు, సింగిల్ కొడతారు. అవునండి. అట్లా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదంటే అది జరిగే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఓకే. ఎందుకంటే ఈయన మద్దతుతోనే ఆయన పిఎం అయ్యాడు. ఈయన లేకపోతే ఆయన పిఎం అవ్వడు. అయితే కంపార్ట్మెంట్ ఇప్పుడు మన ఎగ్జామ్ రాసినట్టు ఫెయిల్ అయితే కంపార్ట్మెంట్ ఉంటాం. ఫుల్ మెజారిటీ లేదు మనకి. ఎనీ టైం తోక ఆడించవచ్చు. అవునండి. అప్పుడు గవర్నమెంట్ విల్ బి ఇన్ ప్రాబ్లం. యాజ్ ఆఫ్ టుడే మంచిగా ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ అటు చంద్రబాబు గారు కానీ మంచి టర్మ్స్లో ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీ పరంగా దూరమైన సీఎంగా స్టేట్ లీడర్గా అక్కడ వెళ్ళి మాట్లాడుకొని శాంక్షన్ చేయించుకొని నిధులు తెచ్చుకునే కెపాసిటీ ఉండాలి సీఎం అనేటప్పుడు. ఆ విషయాల్లో రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ 4 సార్లు మనం కూడా RRR నేషనల్ హైవే స్టేటస్ అన్ని తెచ్చుకున్నారు. ఆయన కూడా పోలవరం ప్రాజెక్ట్ కానీ ఓఆర్ఆర్ కానీ దాదాపు 150-160 కిలోమీటర్లు ఎంతో స్ప్రెడ్ చేశారు. ఫస్ట్ ఫేజ్లో నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ 25,000 కోట్లు సపోర్ట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. 90 కిలోమీటర్ విస్తీర్ణ అంటే డిస్టెన్స్. అది వాళ్ళు నెక్స్ట్ 2.5 yearsలో కంప్లీట్ చేద్దామని ఒక ప్లాన్. ఎందుకంటే అది మనకు ఓవరాల్ వచ్చాక మన హైదరాబాద్కి ఎంత బెనిఫిట్ అయిందో మీకు తెలుసు. అది చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. అమరావతి కూడా అంటే ట్రాన్స్పోర్టేషన్ టైం, ట్రావెలింగ్ టైం అనేది చాలా వరకు కవర్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఓఆర్ఆర్ లేనప్పుడు మనం ఎన్ని గంటలు పట్టేది జర్నీ మీకు తెలుసు. ఒకసారి ఓఆర్ఆర్ అయితే 100 km/h కట్టవచ్చు. సగం టైం తగ్గిందే లేదా? ఆ రోడ్లు పని ఇప్పుడు మనకున్న సిటీ రోడ్డు ఇక్కడ కానీ ట్రాఫిక్ కూడా తప్పించుకోవచ్చు. అట్లనే బయట నుండి వచ్చే జనాలు కూడా ఇప్పుడు ఓఆర్ఆర్ వాళ్ళు ఏంది, ఓఆర్ఆర్ చుట్టుపక్కల అన్ని డెవలప్ అయిపోయాయి. ఓఆర్ఆర్ వరకు రేటు కొన్నాను 70-80 1 lakh వరకు నడుస్తుంది గజం. సో ఇప్పుడు ఓఆర్ఆర్ నుండి RRRకి వెళ్తున్నారు. ఇప్పుడు అమరావతికి కానీ గుంటూరుకి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అదే పరిస్థితి. సో ఓఆర్ఆర్ అనేది కొన్ని పాయింట్లు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ పాయింట్లో కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటారు. దానికంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏది కావాలంటే తక్కువని కట్టేసుకోలేరు, మీరు కట్టలేరు, నేను కట్టలేరు. నేను ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే దాదాపు ఒక సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ ఏంటి, బిల్లు పాస్ చేయాలి, క్యాబినెట్లో ఆమోదం తెలపాలి. చంద్రబాబు నాయుడు గారు అడ్వాంటేజ్ ఏంటంటే ఈరోజు క్యాబినెట్లో వాళ్ళ గ్రూపే ఉంది, అపోజిషన్ లేదు. సో ప్రస్తుతానికి ఏదో ఏ బిల్లు పెట్టినా ఆ బిల్లు సునాయాసంగా పాస్ అయిపోతుంది. అది వరకు ఓకే. తర్వాత టెండర్స్ క్వాలిఫై చేయాలి. టెక్నికల్ బిడ్ అని ఉంటుంది, కమర్షియల్ బిడ్ అని ఉంటుంది. ఆ రెండు ఇవాల్యుయేట్ చేయాలి, క్వాలిఫై చేయాలి. L1, L2, L3 ఎవరో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత టెండర్స్ ఇష్యూ చేయాలి, అడ్వాన్స్ ఇష్యూ చేయాలి, వర్క్ స్టార్ట్ చేయాలి, క్వాలిటీ మానిటర్ చేయాలి, కంప్లీట్ చేయాలి. ఇంత పెద్ద తతంగం ఉంది. సో మనం చెయ్యాలనుకోవడం తప్పులేదు, బట్ చేయడానికి వనరులు కావాలి కదా, రిసోర్సెస్ కావాలి. విటమిన్ M మెయిన్ అన్నిటికంటే ముఖ్యం. ఇక్కడ ఓఆర్ఆర్ ఇవ్వడం వలన మనకు అమరావతికి అడ్వాంటేజ్ కొనుక్కోవడానికి అవకాశం ఉందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు హైదరాబాద్లో రేట్లు ఎందుకు పెరిగాయండి? హైదరాబాద్లో కేసీఆర్ గారు ఎందుకు సీట్లు వచ్చాయండి? సీఎంగా ఓడిపోయారు కానీ హైదరాబాద్ సీట్లన్నీ ఆయనకే వచ్చాయి. సిటీలో ఎందుకు వచ్చాయి? ఆయన మ్యాక్సిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాడు. ఒక పర్టికులర్ జోన్ అంటే తెలంగాణ మొత్తం కాకుండా ఒక హైదరాబాద్లో ఒక పర్టికులర్ జోన్ని బాగా ఫోకస్ చేశారు. రాజకీయ కారణాలు చాలా ఉండొచ్చు. అందుకని సిటీ వాళ్ళు ఈయన వచ్చిన 10 సంవత్సరాలు నాకు తెలిసి 10 రూపాయలు 100 రూపాయలు చేశారు. అది అందరూ యాక్సెప్ట్ చేసే వాస్తవం. ఆయన ఫార్మ్ హౌస్కి స్ట్రిక్ట్ అయిపోయి రాలేదు, అవి వేరే ధరణి పెట్టారు, ఇవన్నీ కొంచెం దెబ్బలు తగిలినాయి. బట్ యాజ్ ఫర్ రియల్ ఎస్టేట్ సిటీ పీపుల్ ఆర్ వెరీ అది ఎందుకంటే బేసికలీ రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్లైఓవర్, బ్రిడ్జెస్, రోడ్స్ ఇవి మంచిగా డెవలప్ చేశారు ఒకటి. సో అక్కడ కూడా ఇప్పుడు అలా బిల్డ్ చేస్తే ఇప్పుడు ఒకప్పుడు శంషాబాద్ అంటే మీకు తెలుసా? ఓ 25-30 సంవత్సరాల క్రితం తెలియదు అనేది. మన ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత తెలిసింది మనకి. జూబ్లీహిల్స్ కూడా తెలియదు జనాలకి. ఒక 30 years 40 years నేను హైదరాబాద్ వచ్చిన కొత్త జూబ్లీహిల్స్ అది ఎక్కడో ఉంటుంది. దాన్ని ఈరోజు జూబ్లీహిల్స్ 2.5-3 లక్షల గజం పర్ గజం అమ్ముతున్నారు. ఓకే. సో అది మీరు చూసుకొని దాన్ని బట్టి ఓఆర్ఆర్ కనుక స్టార్ట్ అయితే ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఇటు అటు రెండు పక్కల సిటీ ఈజ్ గోయింగ్ టు బూస్ట్. అంటే రియల్ ఎస్టేట్కి పట్టిందల్లా బంగారమే.
కాబట్టి ఎటువంటి డౌట్ అయితే ఇప్పుడు ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేయడం కంటే కొద్దిగా ఆగి చేస్తే బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు. ఆగి అంటే ఎంతకాలం? మేబీ నెక్స్ట్ 3 to 6 months క్లారిటీ వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ మేనిఫెస్టోలో 100 ఐటమ్స్ పెడతారు, 100 ఫాలో చేస్తుంటే కష్టం. ప్లాన్ ఉన్నది చేద్దామని, చేయగలుగుతారా లేదా అనేది డిఫరెంట్. సో ఒక 3 ఇప్పుడు ఆయన వెళ్ళి 1 month కూడా అవుతుంది రఫ్గా సీఎం, ఇంకా 1 month కూడా కాలేదు. ఇట్స్ టూ ఎర్లీ టు డిసైడ్. ప్లాన్ ఆయన చేయగలడు, కెపాసిటీ క్యాపబిలిటీ ఉందని ఎటువంటి డౌట్ లేదు. బట్ బేసిక్స్ విటమిన్ ఎం లేకుంటే ఏమీ చేయలేము. ఆ ఎమ్ కోసం ఆ ఛాలెంజ్ ఏంటంటే ఆయన ఫారెన్ వెళ్తాడా, ఇండస్ట్రీ పిలుస్తారా, ఒక 2-3 ట్రిపుల్ కొట్టాడు అనుకోండి, వేల కోట్లు వస్తుంది. దాని మీద కొద్దిగా క్లారిటీ ఉంటుంది. అది చూసి ఇన్వెస్ట్ ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చాలా మంది డౌట్ ఏంటంటే తక్కువ రేట్లు ఉంటాయి కదా, తర్వాత రేట్లు పెరిగిపోతాయి. రేట్లు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయండి. తక్కువ రేట్లు ఉన్నాడు కొనుక్కుంటే ఇప్పుడు మీరు కొనుక్కుంటే కొద్దిగా ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. హైదరాబాద్లో 5 to 6 years డబుల్ ఉన్నాం, కానీ ఇప్పుడు ఉన్న స్టైల్ అమరావతిలో 5-6 years డబుల్ అవుతుందని చెప్పడానికి నాకు సరైన లాజిక్ కానీ బేసిక్ కానీ కనిపించట్లేదు. బట్ ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయ్యి యాక్టివిటీస్ వచ్చిందంటే అతను డెఫినెట్గా పుంజుకుంటుంది. ఇన్వెస్టర్స్ హ్యాపీగా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇనీషియల్ మాత్రం నేను కొద్దిగా వెయిట్ అయ్యాను. ఎందుకంటే నేను బేసికల్లీ ఆంధ్రాలో పుట్టానని చెప్పాను. అవునండి. ఆంధ్ర గ్రో అవ్వాలి. ఇప్పుడు నేను మన వైజాగ్ వెళ్ళి విజయవాడ సర్వే చేసుకొచ్చాను. రేట్లు పెరిగి బట్ రియాలిటీ ట్రాన్సాక్షన్స్ అవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు సగం రేట్లు పెంచారు. దాని తర్వాత ఎలక్షన్ అయిపోయాక ఇంకొన్ని రేట్లు పెంచారు. ఎగ్జిట్ పోల్ కేకే సర్వే వచ్చిన తర్వాత మళ్ళీ పెంచారు. సీఎం అయిన తర్వాత మళ్ళీ పెంచారు. అంటే ఒక నెల రోజుల్లో 4 సార్లు పెంచితే అది ఆర్టిఫిషియల్ ఫేస్ అవుతుంది. కానీ 50 లక్షలు 3 కోట్లు అంటే మీరు కొంటారా? కొనాలి కదా. అది దెర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. అప్పుడు ఒక 1 lakh 2 lakhs అయితే పర్లేదండి. అంతేగాని మరీ అభిమానులు పెరిగితే ఎవరు కొనుక్కోలేరు కూడా. ఇంతవరకు డబ్బులు లేకుండా మూలన పడిపోయారు. అమరావతి అనేది పక్కనే స్క్రాప్ కింద పెట్టేశారు. ఇప్పుడు నేను వచ్చాక మళ్ళీ స్క్రాప్ నుండి సిల్వర్ నుండి బ్రాంజ్ నుండి గోల్డ్ నుండి డైమండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. డెఫినెట్గా సక్సెస్ అవుతారు నాకు తెలిసి. ఫస్ట్ 5 years అయితే కొద్దిగా చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ వల్ల మనకి ఏంటంటే బెటర్మెంట్ ఉంటుంది. అండ్ మెయిన్లీ ఇన్వెస్టర్స్, బయర్స్, బిల్డర్స్ దగ్గర కాన్ఫిడెన్స్ రీగెయిన్ చేయాలి. ఈ రోజు నేను కాకినాడ మొన్న వెళ్ళి వచ్చాను. కాకినాడలో స్క్వేర్ ఫీట్ 3,500 4,000 కొనడానికి కింద మీద అయిపోతున్నారు. 4,000 రూపాయలు స్క్వేర్ ఫీట్. రాజమండ్రిలో 5,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్. విజయవాడలో 6,000-7,000. సో ఆ బడ్జెట్ రేట్ అనేది పెరుగుతుంది, కానీ యాక్చువల్ కొనేవాళ్ళు లేరు. దాదాపు కాకినాడ ఒకటే సర్వే చేస్తే 160 బిల్డర్స్ ఉండేవారంట. ఎప్పుడు ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్ ఏపీ యునైటెడ్ ఉన్నాడు. ఇప్పుడు పట్టుమని 10-15 బిల్డర్స్ అందరూ దుకాణాలు మూసుకొని వెళ్ళిపోయారు. ఎందుకు? బిజినెస్ లేదు. బిజినెస్ లేకపోతే ఏం చేస్తారు? ఎంతకాలం ఆఫీస్ రెంట్ కడతారు, ఎంతకాలం శాలరీస్ ఇస్తారు. సో మళ్ళీ ఆ పూర్వ వైభోగం రావాలంటే మళ్ళీ దే హావ్ టు రీబిల్డ్. రెడ్డి గారు వచ్చారు మొదలు పెట్టండి అని చెప్తారు కదా సార్. దే హావ్ టు రీస్టార్ట్ ది క్యాబిన్. ఒక్కసారి కాన్ఫిడెన్స్, కస్టమర్ కాన్ఫిడెన్స్ రీగైన్ చేస్తే ఇట్ విల్ టేక్ ఆఫ్ లైక్ ఎ జెట్ స్పీడ్. ఇదండి నంది రామేశ్వర గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.